అందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం. అంటే మూడు మండలాలు కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌర సరఫరాల శాఖ నుంచి. ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గిడ్డంగి నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గోడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబాల్లో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అవి ఆధునిక టెక్నాలజీ QR కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం. దీంతో పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి వినుంటారు, అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది చేసేదండి? అందరికి వచ్చింది. ఎవరికి రాలేదు మరి కొంతమంది ఇంకా రాలేదని ఎవరికైతే రాలేదో మీరు చేతులు ఎత్తండి. ఎందుకట్లా చెప్తా. మీరు చేసిన పొరపాటు ఎక్కడంటే మేము 3 షరతులు పెట్టాం. దయచేసి వినండి. మీరు మహిళలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త స్కూల్ పండుగ నుంచి, అంటే మే నుంచి బిడ్డలు ఎప్పుడైతే మళ్ళీ చదువుకుని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తారో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మనం సన్న బియ్యం, మంచి క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి వచ్చే మే నుంచి అందించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అది చాలా గొప్ప కార్యక్రమం, మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీ బిడ్డలు కూడా స్కూల్లో తింటామని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పదే అడిగి ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా. అదేవిధంగా ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇందాక బెల్లం గురించి చూసాం. కొంచెం బెల్లంలో నాణ్యత తగ్గినట్టు అనిపించింది. తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను. దాని గురించి చెక్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ ఇవ్వమని. రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి.